ఓజీ ఈ ఫీవర్ అయితే ఇంతవరకు ఎవరికి కూడా తగ్గలేదన్నమాట. సో ఓజీ క్రియేట్ చేసిన సంచలనం అయితే ఇలాంటి సంచలనం కాదు, మామూలుగా లేదు భయ్య, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో 27 డేస్ అయినా కానీ మామూలుగా లేదు, ఊచకపోత అయితే నడుస్తూ ఉంది. ఓజీ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు యుఎస్ఏలో అండ్ నార్త్ అమెరికాలో అండ్ కెనడాలో, ప్రతి చోట యుఎస్ఏలో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే ఇప్పటికీ కూడా $8 మిలియన్ అయితే క్రాష్ చేసింది అనమాట. ఇంతవరకు టిఎఫ్ఐ మూవీ తెలుగు 2025లో ఇలాంటి మూవీ, ఓజీ మూవీ ఇలాంటి కలెక్షన్స్ కూడా ఏ మూవీ కూడా క్రియేట్ చేయలేదన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి లిస్ట్ చూసుకున్నట్లయితే చాలా మూవీస్ ఉన్నాయి. ఎంత సో హై కలెక్షన్స్ బడ్జెట్ కాదు, హై కలెక్షన్స్ మూవీ చాలా ఉన్నాయి అనమాట. సో అది తీరేక నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. సో మన ఓల్డ్ ఛానల్ ఉంది కదా, సో ఆ ఓల్డ్ ఛానల్ కొంచెం సస్పెండ్ లో ఉంది, అందుకని కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఫేస్ ఎక్కడైనా ఆ ఛానల్లో చూసినట్లయితే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు కూడా సో పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ వీడియో అయితే చేస్తూ ఉంటాను. ఈ ఛానల్లో కూడా కలెక్షన్స్ వీడియో ప్రతి ఛానల్లో, సో ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి, అలాగే రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇకపోతే కలెక్షన్స్ నైజాం, సీడెడ్, ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర, కర్ణాటకలో అండ్ ఆల్ లాంగ్వేజెస్ లో కూడా మంచి విజయాన్ని అయితే సాధించింది అనమాట. సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోతే అయితే నడుస్తూ ఉంది. హంగ్రీ చీతా కలెక్షన్స్ అంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి స్టామినా అండ్ సత్తా ఏంటో ఈ మూవీతో ప్రతి ఒక్క ఫ్యాన్ కి, ప్రతి ఒక్క చూసే ఆడియన్స్ కి, ప్రతి ఒక్క నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి అందరికీ కూడా ఎక్స్ట్రాడినరీగా సో రిటర్న్ గిఫ్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అలాగే సుజిత్ అండ్ తమన్నా అన్న కూడా వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క ఎఫర్ట్ కూడా సో ప్రతి రూపాయితో సహా తిరిగి వచ్చింది అనమాట. ఆ లెవెల్లో కలెక్షన్స్ అయితే బాబా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి భయ్య, మామూలుగా లేవు కలెక్షన్స్ కూడా. ఈ రోజు కూడా ఈ 27 డేస్ అయినా కానీ ఇంకా కూడా ఊచకోత నడుస్తూనే ఉంది. అది కూడా దీపావళి కూడా బాగా కలిసి వచ్చింది అనమాట. ఇంతవరకు కూడా ఇంకా ఎక్కడ పెద్ద మూవీ రాలేదు, బట్ పెద్ద మూవీ వచ్చినట్లయితే కొంచెం ఏమన్నా అనిపించేదేమో, కానీ పెద్ద మూవీ అయితే ఇంకా ఎక్కడ రాలేదు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారి హవా అయితే నడుస్తూ ఉంది ఎక్స్ట్రాడినరీగా. అలాగే సో త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. అలాగే సో ముగ్గురు డైరెక్టర్స్ అయితే సో వాళ్ళకి సో డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారనమాట. ఒకటి అనిల్ రావిపూడి, అలాగే సో మనకి నెల్సన్ వాళ్ళకు కూడా డేట్స్ అయితే ఇచ్చారనమాట. అనిల్ రావిపూడి అయితే పక్కాగా మూవీ కన్ఫర్మ్ అయింది. భగవంతి కేసరి టైప్ ఆఫ్ మూవీ అయితే రాబోతుందని చెప్పారనమాట. సో భగవంతి టైప్ ఆఫ్ కేసరి మూవీ వస్తే మాత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది భయ్య. సో మనం పర్టికులర్ గా దాని గురించి మాట్లాడుకోవసరం లేదన్నమాట. ఇప్పుడు ఓజీ కలెక్షన్స్ తోనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఓజీ కలెక్షన్స్ ఏ ఒక రేంజ్ ఊచకోత అయితే నడిచింది అనమాట. ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా ఇంకెక్కడ రావు కూడా. ఓజీ గారి క్రియేట్ చేసిన సంచలనం ఏదైతే ఉంటుందో టిఎఫ్ఐలో 2025 ఈ ఇయర్లో ఇంత కలెక్షన్స్ వచ్చిన బడ్జెట్ ఏ కలెక్షన్స్ ఏ మూవీ కూడా రాలేదు. అది కూడా ఎక్కడా కూడా ప్రమోషన్ చేయలేదు భయ్య, ఎక్కడ కూడా ప్రమోషన్స్ చేయకుండా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ తీసి, తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ, డబ్బింగ్ మూవీస్ కాకుండా తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ తీసి ఇంత కలెక్షన్స్ రాబట్టిందంటే ఇక ఓజీ ఇంకా మంచి ముందు రోజుల్లో 50 డేస్ సో ఫంక్షన్స్ కూడా చేస్తారని అనిపిస్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడో చూసాం 100 డేస్ ఫంక్షన్స్, 50 డేస్ ఫంక్షన్స్, ఇప్పుడు 50 డేస్ ఫంక్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఓజీతో పవన్ కళ్యాణ్ గారితో ఆ కళ నెరవేరబోతుంది అనమాట. టిఎఫ్ఐకి కొత్త రోజులు, మంచి రోజులు వచ్చాయి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నిండుగా ఉండబోతున్నాయి ఇకపైన అని పవన్ కళ్యాణ్ మూవీతో తెలిసిందనమాట. టిఎఫ్ఐ బాక్స్ ఆఫీస్ కి అయితే ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలి. మరి చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. జస్ట్ మైకేల్ జాక్సన్ పోజ్ లో ఉన్న సో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అలా కూర్చోబెట్టేస్తారు. ఇంకా ఓజీ ఫేవర్ నుంచి ఫ్యాన్స్ బయటకు వస్తే ఇంకా హరీష్ శంకర్ గారికి ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇప్పుడు కూడా చాలా మంది సో ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేస్తున్నారు అనమాట. హరీష్ శంకర్ గారికి ఎప్పుడు వస్తుంది మూవీ, ఎప్పుడు అని ఈగర్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈగర్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట మూవీ కోసం. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా, సో ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వెళ్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇదే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. పోలీస్ గెటప్ లో ఊచకోత అయితే నడుస్తూ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా డిఎస్పీతో అన్నారంట, సో నేను ఎప్పుడు కూడా ఇంత ఎంజాయ్ గా సాంగ్ అయితే డాన్స్ చేయలేదు, నా చేత మీరు డాన్స్ అయిపించారు, సో మ్యూజిక్ అయితే అదిరిపోయింది డిఎస్పీ గారు అని చెప్పారంట. అండ్ ఓజీ కూడా సేమ్ అంతే,
మన తమనన్న అయితే పొగిడేశారు, తెగ పొగిడేశారు. తమనన్న అయితే తెగ ఎంజాయ్ చేశాడు అనమాట. మామూలు ఎంజాయ్ కాదు భయ్య, ఆ లెవెల్ ఎంజాయ్ చేశాడు. కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు, ఓజీ కలెక్షన్స్. సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్స్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుండా అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.